ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కోరారు. మొక్కలు నాటడంతో వదిలివేయకుండా సంరక్షణ బాధ్యత సైతం తీసుకోవాలన్నారు. వన మహోత్సవం సందర్భంగా 47వ వార్డు విద్యానగర్ పార్కులో చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్లతో కలిసి చెట్లు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. చెట్లు నాటడంతో వదిలివేయకుండా సంరక్షణ బాధ్యత సైతం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ కమిటీ అధ్యక్షులు వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి పంతులు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు భూపాల్రెడ్డి, సిహెచ్ రాములు, ఉదయ్ కుమార్, మోర ప్రదీప్, వినయ్, కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నల్గొండ పురపాలక సంఘంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సంవత్సరం మనకు వన మహోత్సవ కార్యక్రమం కింద 2,95,000 మొక్కలు నాటి మనకు లక్ష్యంగా ఇవ్వడం జరిగింది. ఈ లక్ష్యంలో కారణంగా మనం వివిధ ప్రదేశాలలో మొక్కలు నాటడం జరుగుతుంది. ఈరోజు మనము 47వ వార్డులో స్థానిక కౌన్సిలర్ మరియు మాజీ వైస్ చైర్పర్సన్ శ్రీ అబ్బగోని రమేష్ గారు మరియు మాజీ చైర్పర్సన్ శ్రీ బుర్రి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ విద్యానగర్ పార్కులో మనం మొక్కలు నాటడం జరిగింది. ఈ యొక్క పార్కులో ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మనకు ఈ కాలనీ ప్రజలు మరియు చిన్న పిల్లలు మరియు సీనియర్ సిటిజన్స్ మంచి స్పందన చూపించి వారందరూ భారీ ఎత్తున రావడం జరిగింది. ఈ యొక్క 2,95,000 లక్ష్యం మనం పెట్టుకొని నల్గొండ పురపాలక సంఘం పరిధిలోని వివిధ పార్కులలో, కాలనీలలో మరియు హైవే రోడ్లలో మీడియన్ ప్లాంటేషన్, మనం ఎవెన్యూ ప్లాంటేషన్ చేసుకుంటూ వన మహోత్సవ కార్యక్రమం టార్గెట్ లక్ష్యాన్ని మనము మున్సిపల్ నల్గొండ పురపాలక సంఘం ఈ యొక్క లక్ష్యాన్ని ఛేదించే దానిలో ముందు వరుసలో ఉండడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వన మహోత్సవంలో భాగంగా 47వ వార్డు విద్యానగర్ పార్క్ నందు ఈరోజు వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ గారు, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కాలనీకి సంబంధించిన పెద్దలందరూ కూడా పాల్గొని ఈ అన్ని కాలనీలలో కూడా ఇట్లాంటి సంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మన సీఎం గారు కూడా మననే పిలుపుని ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఆడబిడ్డ వాళ్ళ పిల్లల పేర్ల మీద ఒక్కొక్క చెట్టు నాటాలని చెప్పేసి ప్రతి ఇంటికి 2 కానీ 3 కానీ మొక్కలు వాళ్ళకి వీలైనట్టు విధంగా పండ్ల మొక్కలు, పూల మొక్కలు పెట్టే విధంగా వన మహోత్సవాన్ని నిర్వహించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మా విజయనగర్ పార్కులో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాలనీవాసులందరికీ, మహిళలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించిన ప్రకారము వన మహోత్సవ కార్యక్రమాన్ని మా యొక్క పార్కులో ఉధృతంగా చేస్తున్నాము. ప్రతి ఇంటికి చెట్టు నాటే కార్యక్రమంగా మరి మా ఇంటింటికి పిలిపించి ఆ ఇంటికి చెట్టు నాటడమే కాకుండా ఈరోజు మా పార్కులో కూడా చెట్టు నాటడం జరిగింది పెద్దల సమక్షంలో. అంతేకాకుండా ఈరోజు మా పార్కులో మరి ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢ గోరింటాకు పండుగ మహోత్సవాన్ని ఈరోజు మా పార్కు నిర్వహించడం జరుగుతుంది. మరి అందరూ మహిళలందరూ విశేషంగా పాల్గొన్నారు. ఈ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా మేము ప్రతి సంవత్సరం ఈ విధంగా నిర్వహించుకుంటాం. ఈ పార్క్ అభివృద్ధిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మాకు విరాళ కృషి చేస్తూ ఎంతో మాకు ఫండ్ బాగా సపోర్ట్ చేస్తుంది. మాకు ముందు కూడా ఇంకా జరగబోయే కార్యక్రమాలకు కూడా వారి పూర్తి సహకారం ఈ విధంగా ఉండాలని కోరుకుంటూ